గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సభాదేవతాభ్యో నమః. సిద్ధు ముందుగా నీకు పనికొచ్చేటా నువ్వు ఆ సిస్టంలో పోతున్నావు కాబట్టి హర్ష కోసం లోపల నాకు కనబడి కాబట్టి స్పెట్స్ తేవాలి. తీస్తే కనబడతావు, పెట్టుకుంటే కనబడతావు. సరే, నిన్న రోజున సాలగ్రామం ఎలా పుట్టింది, సాలగ్రామం హిస్టరీ, విష్ణుమూర్తి ఎవరి కోసం, ప్రియమద అనే ఆవిడ కోసం కొడుకుగా వచ్చాడు, హనుమంతుడు పర్వతం తీసుకెళ్ళాడు, ఇవన్నీ గురించి డిస్కస్ చేశాము. సాలగ్రామాన్ని ఎలా గుర్తించాలి సార్? ఫస్ట్ ఇది సాలగ్రామం రాయ ఎలా గుర్తుపడతారు? జాగ్రత్త వినండి. ఒకసారి బయట రాళ్ళు కనబడితే సాలగ్రామంలానే కనబడుతుంది. నిజంగా మీ మనసులో ప్యూరిటీ ఉంటే, కొంచెం మంత్రాలు తంత్రాలు తెలిసిన పురోహితుడు దొరికితే రాయి కూడా దేవుడే కూర్చోవచ్చు. మీరు ఇటుకరాయి తెచ్చినా కూడా దాని రాముని తీసుకురావచ్చు, ఇటుకరాయి తీసుకొచ్చి పెట్టినా దాని శివుని తీసుకురావచ్చు, ఇటుకరాయి తెచ్చిపెట్టినా కూడా దాని అమ్మవారిని కూర్చోబెట్టవచ్చు. ఆ ఇటుకరాయిని పూజ చేస్తే అమ్మవారు అయింది కాబట్టి మీకు ఏది కావాలంటే ఇస్తుంది. ఈ శక్తి మంత్రానికి ఉంది. ఎక్కడో కొండరాయి నచ్చిందని చెప్పి శిల కోసం దీన్ని ఉపయోగించచ్చని ఆ శిల్పి ఆ రాయిని సెలెక్ట్ చేస్తాడు, దాని మీద ఎక్కి తొలుస్తాడు. వినాయకుడో శివుడో లేదంటే విష్ణుమూర్తిలో తొలుస్తాడు నల్లరాయి. తొలిచినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? రాయి అనుకుని తొలుస్తున్నాడు. అదే మూర్తిని తీసుకొచ్చి గుళ్ళో పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని వెంకటేశ్వర స్వామి అన్నాక ఆయన భుజాల మీద ఎక్కి చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంగి దండం పెట్టి స్వామి నన్ను కాపాడు అంటాడు. అదేంటి? అదే శిల్పి కదా దాన్ని చెక్కింది. మీద కాలు పెట్టి మరి తల మీద అక్కడిక్కడ చెక్కేటప్పుడు ఎక్కుతారు పైకి కూడా. కాలు పెట్టి ఇక్కడ చేయి మీద ఇక్కడ కాలు పెట్టి ఎక్కుతారు. అది ఎలా డిఫరెన్స్ వచ్చింది? అది మంత్రశక్తి. మీకు అదే చెప్తున్నా, రాయి దేవుడు అయిపోయాడు మంత్రశక్తికి. అలా మీరు ఏ రాయి తీసుకొచ్చినా కూడా మీకు నచ్చింది అనుకో, రాయి తెచ్చిచ్చినా కూడా దాని మంత్రశక్తితో నేను కూడా చేసుకోవచ్చు. ఒకనప్పుడు ఒక చోట అవసరం పడితే అక్కడున్న జనాల కోసం, ఆ అవసరం కోసం నేను 4 పాలరాతి 4 విగ్రహాలు వస్తే వాళ్ళకి ప్రాక్టికల్గా గాడ్ దేవుణ్ణి ఇలా చేయొచ్చు అని నన్ను నమ్మిన వాళ్ళకి ప్రూవ్ చేయడం కోసం 4 చిన్న రాళ్ళని పెట్టి రాముడు, లక్ష్మణుడు, రాముడు, సీతమ్మ, హనుమ అని చెప్పి 4 సిమెంట్ మీద వాటిని అతికించి భూమి మీద ఆ రాయి మీద నిలబెట్టి వాడికి ప్రాణప్రతిష్ఠ చేసి వాడికి పూజలు చేశాం. అందరి కోరికలు తీరాయి. ఇప్పటికీ అది అక్కడ ఉంది ఆ ప్లేస్లో. ఈ రోజు పూజలు జరుగుతున్నాయి. ప్రాక్టికల్గా నేను చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే కాకమ్మ కబుర్లు నాకు కుదరదు. నా లైఫ్లో అన్నీ నేను చేసినవే పిల్లలకి చెప్తాను, చేయింది నేను చెప్పను. నేనేం ప్రాక్టికల్గా నేను ఫీల్ అవ్వలేదు అనుకోండి, రియలైజ్ అవ్వలేదు అనుకోండి, మీ దాకా రాదు, నా నోట్లోంచి బయటికి రాదు. అలా కూడా చేయొచ్చు. మీకు నచ్చిన రాయి, నాకు పేపర్ వెయిట్ నచ్చిందండి, నాకు వినాయకుడు చేస్తారంటే ఆ పేపర్ వెయిట్ వినాయకుడు చేస్తారు. రేపటి నుంచి దాన్ని వినాయకుడుగా మీరు పూజ చేయకపోతే మీకు ముట్టకాయ పడుతుంది. ఏదో షో కోసం అని కాదు. నిజంగా మీరు దాని వినాయకుడు అంటే దాని ప్రాణప్రతిష్ఠతో వినాయకుడు ఆవాహనం చేసి వినాయకుడిగా దాన్ని తయారు చేయొచ్చు. చూడడానికి అందరి పేపర్ వెయిటే, కానీ అది వినాయకుడే కూర్చుంటుంది. మీరు అది వినాయకుడులానే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక నీట్ బాక్స్ పెట్టాలా, స్వామికి రోజు స్నానం చేయించాలా, పేపర్ వెయిట్ చేయించు, వినాయకుడిని చేయిస్తాం. దానికి గంధం బొట్టు పెట్టాలా, దానికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టాలా, కుడుములు పెట్టాలి, వినాయక చవితి వస్తే బట్టలు పెట్టాలి. ఇలా ఉంటాయి. చేయండి, నిజంగా అది వర్కౌట్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మీ జీవితంలో ఇలాంటివి చేయండి. దిక్కుమాల యూట్యూబ్లని చూసి ఏదో ఫోన్లలో చూసి పాడైపోకుండా జీవితం మీద సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళందరూ చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటివి. మంత్రబలం ఉందా చూద్దాం, ట్రై చేయండి కదా. ఏదో నాలంటోడు చెప్పాడు వినేయాలని రూల్ ఏం లేదు. నేనైతే ప్రాక్టికల్గా అన్నట్లే నేర్చుకున్నాను. ఇప్పుడు నమ్మకం వచ్చింది కాబట్టి ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అవ్వక్కర్లా. మా గురువు ఏం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేసి చేస్తూ పోతాను. మా గురుగారు ఏమని చెప్పారంటే నా కళ్ళు లేవు, చెవులు పనిచేయవు. మా గురుగారు ఇట్లా అన్నారు, ఇట్లా పోతా, అటుకోండి అటుకోతా, ఇట్లా పోండి అంతే. నా బుద్ధి వాడు, నా కళ్ళు వాడు, నా చెవులు వాడు. లేదు ఏదో ఒకటి పని చేయాలి కాబట్టి, కనబడాలి కాబట్టి అది ఏదో ఒకటి. గురుగారు అని చెప్తే అలా బాబు బుద్ధిని వాడిని, ఇంకా బుద్ధి వాడితే గురుగారు దిగి ఇంకా సరే. అలా సాలగ్రామాన్ని గుర్తించడం ఎలా? పూజకు తగిన సాలగ్రామ ప్రతిమలను, వాటి రూపురేఖలు, వాటిపై గల గుర్తులను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. సాలగ్రామం ఇది ఏ సాలగ్రామం చెప్పాలంటే దాని మీద డిజైన్స్ ఫామ్ అవుతాయి బై నేచరే. చూడండి ఎలా ఉందో నేచర్. నేచర్ అంతా మన వైపే ఉందా, ఇంటి వేరే రిలీజియన్స్ లేదా? నిజం. సనాతన ధర్మంలో ప్రకృతి, నేచర్ ఈజ్ అమ్మవారి రూపం.
ఇది ఏ ధర్మం వాళ్ళు ఫాలో అవుతారు. గొప్పతనం మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం. మన వాళ్ళే నమ్ముతారు నేచర్ అంటే అమ్మవారు, ప్రకృతి అంటే అమ్మవారు అని. వనదుర్గ, శాకాంబరీ దేవి, ఇదే నేచర్ అంటే అమ్మవారు. అది మన సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఫస్ట్ నుంచి ఉందని అర్థం. దీని తర్వాత మిగతాలు పుట్టాయి. సరే, సాలగ్రామంపై కనిపించే చిహ్నాల ఆధారంగా అది ఏ దేవతా సాలగ్రామమో సులభంగా గుర్తించవచ్చు. ఉదాహరణకు చాప బాణ గుర్తులు గల సాలగ్రామ శిలను శ్రీరామచంద్రమూర్తిగా గుర్తిస్తారు. బాణాలు, చాపం, ధనస్సు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటే అది ఏ సాలగ్రామం? శ్రీరామ సాలగ్రామం. మీకు ఎక్కడన్నా నదిలో, గండకీ నదిలో ఇలా ఎత్తితే అలాంటి రూపాలు దొరికితే అబ్బా నా అదృష్టం, నా చెట్టులో రామచంద్రమూర్తి వచ్చారా, సాక్షాత్ రాముడు. ఎక్కడో వైకుంఠ రాముడు, భద్రాచల రాముడు, అయోధ్య రాముడు కాదు, వైకుంఠంలో ఉన్న రాముడు మీ చేతిలోకి వచ్చాడు. చిన్న పట్టుకోవడానికి మీరు వీలుగా ఉండడానికి సాలగ్రామంగా వచ్చాడు. సాలగ్రామం రాయి కాదు, సాక్షాత్తు దేవుడు. మన అదృష్టం వెనకాల అంతమంది దేవుడు ఉన్నారు. అలాగే సాలగ్రామం వేణుగోపాల ప్రతిమ అయితే దానిపై పిల్లల గ్రోవి ఆకారం ఉంటుంది. చిన్న ఫ్లూట్ ఉంది అనుకోండి, సాలగ్రామం మీద డిజైన్ ఫ్లూట్ లాగా వస్తుంది, చుక్కలు చుక్కలు ఫ్లూట్ లాగా. ఇది ఫామ్ అవుతున్నాయి చూడండి. అది ఎవరు అంటే వేణుగోపాల స్వామి, కృష్ణుడు. ఈ విధంగా వివిధ దేవతామూర్తులకు సంబంధించిన సాలగ్రామాలు గుర్తించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మెయిన్ సాలగ్రామం ఎలా అంటే మీకు తెలిసింది, దాని పుట్టుక తెలిసింది, అది ఎలా వచ్చిందో అని మీకు తెలుసు. దీని పూజ పూజ చేస్తే ఏంటి రిజల్ట్? మీరు ఎంతమంది చెప్తున్నారు కదా సార్, మీరు సాలగ్రామం ఇలా అలా అలా దేవుడు సాక్షాత్తు. నాకేంటి అని మనకు ఒక బిజినెస్ థాట్ ఎప్పుడు ఉంటుంది కదా, ఏం చేసినా కూడా నాకేంటి, ఇది చేస్తే నాకేంటి. సరే, సాలగ్రామ శిలారూపి అయిన శ్రీహరికి పూజార్చనలు చేసి ఆయనను ధ్యానించి స్తుతించినట్లయితే సర్వపాపముల నుండి విముక్తి కలుగుతుంది. ఆయనకి అభిషేకం చేసి గంధం పెట్టి ఒక తులసి దళం మొత్తం చెట్టు తీసుకొచ్చి పాతేయకండి. అక్కడ ఒక దళం, 3 రెక్కలు ఉన్న ఒక్క దళం తీసుకొచ్చి స్వామి మీద పెట్టి ఆయనకు బెల్లం మీద పెట్టి అలా వడపప్పు అలా పెట్టేసి, వడపప్పు మీ పెడతాను ఆయన తెలుసారా సాలగ్రామంలో, అలా పెట్టి ఆయనకు హారతి ఇచ్చి అగరబత్తి చూపించేస్తే చాలు, మీ పాపాలు అప్పటికి పోయినాయి, మళ్ళీ నెక్స్ట్ చేసుకున్నామని ఉంటాయి. ఇప్పుడే బయటకు ఎవరో తింటారు కదా, ఇట్లా గొడవలు పడతారు కదా, మనం తింటే ఇట్లా చేస్తాం. మనం ఒదిగి ఉండంటారా అంటే ఇలా పోతారు ఉన్న ఫ్యామిలీ ప్యాకేజ్. సరే, సాలగ్రామ శిలారూపి అయిన శ్రీహరిని ఒకటేమన్నారు, ఆ సాలగ్రామానికి అర్చన చేస్తే పాపాలు తొలగిపోతాయి, అప్పటి వరకు ఉన్నాయి పోతాయి, ఇది నమ్మాలి. సాలగ్రామ శిలారూపి అయిన శ్రీహరిని అర్చించడం నైమిసారణ్య ప్రయాగ, గంగాసాగర సంగమ, కురుక్షేత్ర యాత్రలు చేసిన దానికంటే 100 times ఫలితాన్ని ఇస్తుంది, 100 రెట్లు. ఎగ్జాంపుల్ చెప్తామని జాగ్రత్తగా. నైమిసారణ్యం మనం డిస్కస్ చేసాం, అక్కడ బ్రహ్మతీర్థం చెప్పుకున్నాం. అరుణాచల మధ్యంలో కూడా బ్రహ్మతీర్థంలో బ్రహ్మచక్రం వదిలితే, విష్ణు స్వామి చక్రం వదిలితే అది తిరుగుతూ బ్రహ్మతీర్థం అయింది కదా, బ్రహ్మ సృష్టించిన చక్రం. బ్రహ్మతీర్థం నైమిసారణ్యంలో దాన్ని దిగుతూ మనకి తెలియకుండా మనం కూడా తిరుగుతుంటా అని చెప్పాము. ఆ నైమిసారణ్యంలో వెళ్ళి మీరు గొప్ప యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. అది ఒక్కసారి కాదంటే 100 సార్లు చేశాడు రాని ఇస్తారు. ఒక్క సాలగ్రామాన్ని పూర్తి చేస్తే నైమిసారణ్యంలో 100 యజ్ఞాలు చేశాడు రాని ఫలితం. లేదు, గంగాసాగరం, కాశీ పోయి గంగాసాగర సంగమం, గంగా సముద్రంలో కలిసే ప్లేస్ ఉంది ఒక చోట, అక్కడ పోయి స్నానాలు చేసి 100 సార్లు చేశాడు రా. లేదా కురుక్షేత్రం ఎటో హిమాలయాలు అవుతారు, అక్కడ యజ్ఞయాగాలు చేసిన అది పుణ్యభూమి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు, కురుక్షేత్రం అనేది గొప్ప పుణ్యభూమి, అక్కడ చచ్చిపోయిన శవాలు ఉంటాయని కాదు, యుద్ధం జరిగిందని కాదు, ఆయన అక్కడ ఫిక్స్ చేశాడు ప్లేస్. అందులో భగవద్గీత వచ్చింది అక్కడే, విష్ణు సహస్రనామం వచ్చింది కూడా అక్కడే పుట్టింది. కురుక్షేత్రం గొప్ప ప్లేస్. వీలైతే డబ్బులు బాగా సంపాదించుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు సెటిల్ అయ్యి ఇట్లాంటి వాటికి వెళ్ళండి. అంతేగాని ఈ ఫిట్ అవర్ చూస్తే మనకేం వస్తుంది, చార్మినార్ చూస్తే మనకేం వస్తుంది, తాజ్మహల్ చూస్తే అసలు ఏం రాదు. ఇవి కాదు చూడాల్సింది. మన దేవుళ్ళు, మన వాళ్ళు గొప్ప వాళ్ళు ఇచ్చిన దాని ఏమంటారు, హెరిటేజ్ సైట్స్ కదా, వరల్డ్ హెరిటేజ్ సైట్స్. వీటనాలు మన దరిద్రానికి ప్రతిదాన్ని తీసుకొచ్చి, మా ఇంట్లో కూడా 4 చెత్తబుట్లు ఉన్నాయి, ఎప్పటికీ మన తాతయ్య వాడిని అలా అని చెప్పాలి. అవి మనకు అనవసరం. మొన్న వచ్చింది మూవీ చావా, ఎంత గొప్ప చూడండి. ఇది చూడాలి కానీ ఔరంగజేబు ఏం చేశాడో, ఇంకో సుల్తాన్ ఏం చేశాడో మనకి ఎందుకు నాన్న, ముక్కు తుడుచుకొని ఖర్చు పక్కన పడేయడం తప్పితే. చావా చూస్తే ఏమనిపిస్తుంది, అరే
మన రాజులు మనల్ని మంచిగా రేపు పొద్దున సేర్ పెట్టడం కోసం వాళ్ళ జీవితాన్ని ఇలా సాక్రిఫైస్ చేశారా? ఆయన చనిపోయాక వాళ్ళ భార్యని చాలా రోజులు హింస పెట్టాడంట. ఔరంగజేబు హస్బెండ్ చచ్చిపోయిన భార్యని ఇబ్బంది పెట్టాడంటే ఆలోచించండి. ఎంత వర్స్ట్ రూలర్స్ ఇండియాని ఇబ్బంది పెట్టారు. ఎందుకలా మనం ఇలా ఉన్నాం కాబట్టి రేపు పొద్దున ఇంకోటి కూడా వస్తారు. మరి ఎంత చెప్పినా ఇలానే ఉన్నాం కదా. మన మొబైల్ మన చేతిలో ఉంటే చాలు, ఎరగని చోట పొడి చేసినా కూడా ఏం తెలియదు మనకి, అంతేనా? మొబైల్ చేతిలో ఉంటే ఎరగని పొడిచినా కూడా తెలియదు. కట్టపలాంటి యాత్రలు చేసిన దానికంటే, కురుక్షేత్రానికి యాత్ర చేసిన దానికంటే 100 రెట్లు ఫలితం దేనివల్ల వస్తుంది? ఇంత బుజ్జిగా ఉన్న సాలగ్రామానికి చేస్తే. ఎందుకు బుజ్జిగా ఉంది? మన కెపాసిటీ అంతకించి మనం చేయలేము పూజలు. సాలగ్రామ అర్చన చేయడం వలన కోటి జన్మలలో చేసిన మహాపాతకములు నశిస్తాయి. కోటి జన్మలు, మనకి ఇక్కడి నుంచి ఉన్న కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ పోయినాయి ఒక్క సాలగ్రామ పూజ. అందుకు కదా పిల్లలకి ఎక్కడెక్కడి నుంచో టెంపుల్స్కి వెళ్ళి సాలగ్రామాలు వాళ్ళతో మాట్లాడుకొని తీసుకొచ్చి పిల్లలకి సాలగ్రామ పూజ ఎలా చేయాలో నేర్పించి, అదృష్టవంతులు అలా నేర్పించి, కొంతమంది కుదరక, కొంతమంది కుదిరి, కొంతమంది పిల్లలు ఇంటికి తీసుకెళ్ళి చేస్తున్నారు సాలగ్రామం, కొంతమంది వీలవకపోతే మా దగ్గరే చేస్తున్నారు. ఇంకా వాళ్ళ దేవతామూర్తులు అనమాట వాళ్ళు. ఎంత అదృష్టం చూడండి. ఏమంటే అమ్మో సాలగ్రామం అంటారు. ముందు నిష్టగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక 15 నిమిషాల పూజ కోసం నిష్టగా ఉండలేవా? ఆ దిక్కుమాల శవాన్ని లోపంతో కూడా ఒకరోజు ఉండలేవా? పూజ చేసి ఒకరోజు మానే, రోజు పూజ చేయాలంటే ఆ పూజ అయ్యాక తినండి. చాలా ఉన్నాయి బయట తినాల్సి. విగ్రహాలకు చేసిన సేమ, విగ్రహాలకు చేసిన ఏదైనా గొప్పదే. సాలగ్రామం టాప్. సాలగ్రామ శిలాకృతమైన నిర్మాల్యమును శిరసా వహించిన వాడు సకల పాపం నుండి విముక్తుడై అంత్యకాలంలో శ్రీహరిలో ఐక్యమవుతాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో సాలగ్రామం లేదు, ఎవరో నాలంటోడు పూజ చేశాడు. ఆ పూజ చేసిన నిన్నటి పూలు స్వామి మీద ఉన్నాయి, అవి తీసి పడేయడానికి ఇస్తూ ఉంటారు. అవి నెత్తి మీద పెట్టుకొని పడేసిన వాడు వైకుంఠం. చూడండి ఎలా ఉందో. సాలగ్రామం మీద పెట్టిన పువ్వు తీసి నెత్తి మీద ధరించి కళ్ళ కత్తుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసిన వాడికి ఆ ప్రసాదం నెత్తి మీద పెట్టుకున్నాడు అని విష్ణులోకానికి ఇచ్చేసుకుంటాడు. వాడిని యమభటులు పలికరించరు. వాడిని చూస్తే యమభటులకి భయం. అది సాలగ్రామ శిలాత్యక్తమైన చందనమును కానీ కుంకుమను కానీ నిత్యం ఎవరైతే శరీరము ధరిస్తారో వారు మోక్షమునకు అర్హులు. మనందరం మోక్షానికి అర్హులం అయితే. అందుకని రోజు సాలగ్రామం పెట్టిన గంటనే మనం పెట్టుకుంటాం. ఇంట్లో లేని వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ వచ్చి అడగాలి. అలాంటివి ఎక్కడున్నాయి చూసుకొని అక్కడ పోవాలి. దీనిలో ఈగోలు పనికిరావు. దిగి రావాలి, దేవుడి కోసం దిగి రావాలి, మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కోవాలి అని చెప్పాలి. ఎందుకు? అంత గొప్పవాడు కాబట్టి మనం ఆ మాత్రమే చేయాలి. అదే కదా నవనీత భక్తులు చెప్పుకుంది మనం. పాదసేవనం, వందనం. వందనానికి ఎవరు ఎగ్జాంపుల్? అక్రూరుడు. వందనం మోకాళ్ళ మీద పడి దండాలు పెట్టేస్తాడు. కృష్ణుడు నడిచిన పాదాలు కనబడ్డా కూడా కింద పడిపోయి మోకాళ్ళ మీద కూర్చొని దాని దండాలు పెట్టేసి మొక్కుకొని నా స్వామి పాదాలను అక్కడే పట్టుకొని దాని మీద అలా పెట్టుకొని ఏం చేస్తాడు? కళ్ళని బట్టి నీళ్ళు కడిగి కాలిపోతాయి. అది భక్తి. అక్రూరుడు ఆయన గొప్ప పూజలు ఏం చేయలేదు, ఆయన దండాలే పెట్టేశాడు, మోక్షం సంపాదించాడు. సరే, శ్రీహరికి శిలారూపి అయిన సాలగ్రామంలో ఉన్న శ్రీహరికి నైవేద్యం చేస్తే ఆ ప్రసాదాన్ని తీసుకున్నవాడు కపిల గోవును దానం చేసిన ఫలితం వస్తుంది. సాలగ్రామాన్ని చేసిన నైవేద్యం అందరు చేతితో వచ్చి పడుతుంటే అనుకుని తింటున్నారు సరే. మీ గురుగారు మీకు ఎంత బెనిఫిట్ చేస్తున్నారంటే ఆ ప్రసాదం తీసుకున్నప్పుడల్లా మీరు కపిల గోవు, అంటే గోవుల్లో కల్లా శ్రేష్ఠ గోవు, అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. బ్రౌనిష్ రెడ్ కలర్లో ఉన్న గోవు కపిల గోవు అంటారు. అలాంటి గోవుని దానం చేసిన పుణ్యం వేస్తున్నారు. అలా ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకోవాలి. అందుకే టెంపుల్స్ కొన్నిట్లో విగ్రహాలు ఉన్నాయి, సాలగ్రామం కాదు. విగ్రహానికి పవర్ ఉండదు అంటున్నాం. కానీ మన ఇంట్లో ఉన్న సాలగ్రామం అంతకంటే గొప్ప పవర్. దాన్ని నమ్మి మనం పూజ చేయాలి. అది గుర్తుపెట్టుకో. సాలగ్రామమును నిత్యము స్పృశించిన ఎడల, రోజు సాలగ్రామాన్ని తాకుతూ ఉన్నాం కూడా, కనీసం ఆ శ్రీహరిని తాకాం కదా, విష్ణుమూర్తిని తాకాం, బ్రాహ్మణులను, పితరులను, దేవతలను పూజించినట్లు. వాడు బ్రాహ్మణులందరికీ పూజ చేశాడంట. వాడు పితరులందరికీ, చనిపోయిన పితృదేవతలందరూ వాళ్ళందరూ పూజ చేశాడంట. దేవతలందరికీ పూజ చేసిన ఫలితం వచ్చింది. జస్ట్ ఆ సాలగ్రామం టచ్ చేస్తే, శుద్ధంగా టచ్ చేయాలి. స్నానాలు చేసుకొని ఉంటారు, తల స్నానాలు చేసి ఉంటారు. సాలగ్రామ సమీపంలో, ఇప్పుడు మనం చేస్తున్నాం, సాలగ్రామ సమీపంలో భారతమును కానీ
హరివంశములు కానీ పురాణాలు కానీ చదివినట్లయితే దానివల్ల ఏమొస్తుంది? ధనము, పుత్రులు పుత్రికలు కలుగుతారు. సంసారంలో గృహస్థాశ్రమంలో మీ అందరికీ అవన్నీ దొరుకుతాయి. ఎందుకంటే సాలగ్రామం దగ్గర మీరు వింటున్నారని చెప్తున్నారు. సాలగ్రామ సమీపంలో భాగవతమును చదివినట్లయితే, అదిగోండి దేవి భాగవతం చదువుతున్నాం, భుక్తి ముక్తి. మీరు మీ అందరికీ భూమి మీద ఉన్న రోజులు మంచిగా ఫెసిలిటీస్ దొరుకుతాయి. తర్వాత విష్ణుమూర్తి వచ్చే ఇంద్ర పైకి తీసుకుంటారు తన లోకానికి. సాలగ్రామ శిల ఎవరి ఇంట్లో ఉండునో, ఇదిగో ఈ ఇంట్లో ఉన్నాయి సాలగ్రామం, ఆ గృహములో ఇక్కడ ఎవరుంటారు? ఇది జాగ్రత్త వినండి, అదే చెప్తాను మీకు ఎప్పుడు. సాలగ్రామ హరి ఎవరింట్లో ఉంటాడు? మన దగ్గర చాలా ఉన్నాయి, మన అదృష్టం. ఎవరింట్లో ఉండునో ఆ గృహములో సర్వదేవతలు ఉన్నారంట. కనబడకుండా అదృశ్య రూపంలో దేవతలు అక్కడే తిరుగుతుంటారు. తీర్థములు, మీరు గంగా, యమున, కృష్ణ, కావేరి అన్ని తీర్థాలు ఆ ఇంట్లో ఉంటుంటాయి. ఆ ఇంట్లో నల్లదిప్పులు కూడా తీర్థాల్లో నీళ్ళే వస్తున్నాయని చెప్పాలి నిర్మోహం. యజ్ఞములు ఉంటాయి, గొప్ప గొప్ప అశ్వమేధ యాగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటి యజ్ఞ పురుషులు, యజ్ఞ దేవతలు అక్కడే ఉంటారు. ఇష్టం వేసుకో, అందుకు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఏమైంది ఇంకా చూడండి, ఏ ఇంట్లో సాలగ్రామం ఉందో ఆ ఇంటి గురించి మాట్లాడతారు. అంత్యకాలమునందు ఎవరి నోటైనా సాలగ్రామ జలమును పోస్తే వాడు పరమగతిని పొందుతాడు. ఎవరైనా చనిపోతున్నారు అంటే పరిగెత్తుకుంటూ మా ఇంటికి వస్తే ఆ సాలగ్రామానికి అభిషేకం చేసిన నీళ్ళు ఇస్తే తీసుకెళ్ళి వాడు గొంతులో పోస్తే వెతికితే అదృష్టం, బ్రతకపోతే మోక్షం, వాడు విష్ణులోకానికి వెళ్ళిపోతాడు. మన రెండు బెనిఫిట్స్ చేయగలం. సాలగ్రామ శక్తి వల్ల వాడు బ్రతకవచ్చు, లేదు వాడు టైం అయిపోయి వెళ్ళిపోవాలంటే సాలగ్రామ దయ వల్ల వాడు విష్ణులోకానికి వెళ్ళిపోతాడు. ఇంతకంటే ఎవరైనా చేయగలరా? ఒక సాలగ్రామం దగ్గరలో పెట్టుకుంటే మన జీవితం పండిపోయింది. ఇలాంటి సాలగ్రామ పూజ చేయమంటే భయపడుతున్నారు. ఎందుకు? కలియుగంలో ఉన్న మానవుడు ధర్మానికి దూరంగా ఉంటాడు, ధర్మానికి భయపడతాడు. అమ్మో సాలగ్రామం అంత ఇష్టం ఉండమో అని మేమంటాడు. దిక్కుమాల సినిమాకి వెళ్ళి కొడుకో కూతురు పాడేస్తుంటే దాన్ని ఏమన్నా సాలగ్రామ పూజ చేయమని అలాంటి చెప్తే మా ఇంట్లో ఇష్టం ఉండదండి, అమ్మాయిలు కలిపేసుకుంటారు, అబ్బాయిలు కలిపేసుకుంటారు, ఇంకేదేదో మాట్లాడిస్తుంటారు. ఏదో రోజు ఇంట్లో శవం ఒకటి ఇంట్లోంచి బయలుదేరుతున్నట్టు మాట్లాడతారు, లేదా రోజు బిడ్డ పుడుతున్నట్టు, రోజు ఇంట్లో వాళ్ళు పక్కనే ఉన్నట్టు మాట్లాడతారు. నిజంగా ప్రాబ్లం ఉంటే నెల రోజుల్లో ఒకటి చచ్చాడు అనుకో, నెలకు ఒకటి చస్తున్నాడా మన ఇంట్లో? లేదుగా సంవత్సరానికి ఓడిపోతున్నాడు అనుకోండి. అలాగే సంవత్సరంలో ఒకరోజు మన సాలగ్రామం ముట్టుకోలేదు. పోనీ నెలకు 4 రోజులు 6 రోజులు ముట్టుకోవచ్చు. నెలకు ఒక పురుడు వేసుకుంటే ఒక చావు వేసుకుంటే 6 రోజులు వేసేయండి. మొత్తం ఒక 8 రోజులు తప్పితే మిగతా ఉన్నాయి కదండి 24 రోజులు. ఇది గుర్తు రాదు. ఏదో పెట్టుకొని దేవుడి పూజకి ఎక్స్క్యూజ్. మా ఇంట్లో చుట్టాలు వస్తారంటే ఏం చేస్తాం? చుట్టాలు తీసుకెళ్ళి సాలగ్రామం మీద కూర్చోబెట్టావుగా, వాడికి ఒక రూమ్ ఇచ్చిందిగా, అక్కడ కూర్చోబెట్టండి. అందరు కిచెన్లో కాకుండా దేవుడిలోకి వెళ్ళి వస్తారు అందరూ కూర్చోట్లు కాదు కదా. ఆయనకంటే ఒక చిన్న షెల్ఫ్ క్రియేట్ చేసుకోవాలి. అట్లాంటి జీవితం గడుపుతున్నాము మనం. చీఆర్పిఆర్ మనల్ని పుట్టించి మనకి ఇన్ని ఇస్తున్న దేవుడికి మన ఇంట్లో ఒక చిన్న గూడు లేదా? మా నాన్న పూజ చేస్తాడు, మా అమ్మ పూజ చేస్తాడు, మీరెందుకు చేయరు? మీ కళ్ళు ఇచ్చాడుగా, మీ నాన్నకళ్ళు మీరు చూడట్లేదుగా. మీ అమ్మ నోటితో తింటున్నారా? మీ తాత చెవులు వాడుతున్నారా? నిజంగా మా నాన్న చేస్తున్నాడు అంటే మీ నాన్నకళ్ళతోనే తన చెవులతోనే వాడాలి మీరు. ఆయన అలా అనుకోలేదు పాపం. వీడు నావాడు, వీడికంటే సపరేట్ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు వాళ్ళ నాన్నకి ఇచ్చినప్పుడు వీడికి మళ్ళీ ఇస్తా అని అన్నీ ఇచ్చాడు. దేవుడు మాత్రం మంచు. ఓ గుడికి పోం. నిజంగా వేరే ధర్మాల వాడు సండే పోతారు, శుక్రవారం పోతారు. పొద్దున్నే సైరన్లు వినబడితే, అలారం వినబడితే అన్నీ చేస్తున్నారు. మన గంట ఒకటి వినబడి చాలు. ఇంట్లో శుక్రవారం అసలే వినబడి శుక్రవారం పెట్టుకుంటారు. ఇంట్లో ఎంతమంది పెట్టుకున్నాను శుక్రవారం? ఇంట్లో మీ నాన్నగారు పెడతారు, ఓకే పెడతారు. నాన్న ఎందుకు ప్లే చేయరు శుక్రవారం? అది మహిళ. సుప్రభాతం ఇంట్లో ప్లే చేస్తే, ఇంట్లో సుప్రభాతం పొద్దున లేవగానే ఇట్లా ఆన్ చేయాలి. సుబ్బలక్ష్మి గారు ఉంటుంది, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లేదంటే టీటీడీ సుప్రభాతం అని కొట్టండి. పండితులు ఇలా నుంచున్నట్టుగా ఉంటుంది, అర్థమైందా? అది సాక్షాత్ టీటీడీ వెంకటేశ్వర స్వామి పాడిన సుప్రభాతం రికార్డింగ్ ఉంది. మీరు కావాలంటే నేను చూపిస్తాను. 8 నిమిషాలు ఉంటుంది, 13 నిమిషాలు, 15 నిమిషాలు ఉంటుంది. మీరు ఏమి దాని దగ్గర కూర్చొని ఇలా వినక్కర్లా. పొద్దున్న లేవగానే ఫోన్లు ఇన్ని ఏడ్చినాయి. అప్పట్లో అంటే టేప్ రికార్డర్లో పెట్టేవాడు. నాకు ఎందుకు అలవాటు అయిందంటే మా తాతయ్య పెట్టాడు. ఇది చిన్నతనంలో నేర్చుకుంటారంటే ఇదే నేర్చుకోవడం. మా తాతయ్య పొద్దున్న లేవగానే సుప్రభాతం పెట్టేవాడు. పెట్టగానే ఏమవుతుంది? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ఇది స్టార్ట్ అయ్యేది. అయ్యాక భజ గోవిందం గోవిందం భజ పూర్ణమతి అని సుబ్బలక్ష్మి గారు వచ్చేది. ఇది నా మైండ్లో ఇష్టం. నా చిన్నతనంలో మీకంటే చిన్నగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే సుందరాకాండ ప్లే చేసేవాడు. అలా సుందరాకాండ రిజిస్టర్ అయిపోయింది. భగవద్గీత ప్లే చేసేవాడు.
భగవద్గీత రిజిస్టర్ అయింది. ఈ రోజు నేను ఒక్కడిని ఉన్నప్పుడు ఆ సుందరకాండ పెట్టుకుంటే అలా కడమండి వచ్చేస్తాను. మా తాతయ్య గారు గుర్తొస్తారు, ఆ భజగోవిందం గుర్తొస్తుంది, ఆ సుప్రభాతం. అందుకని వెంకటేశ్వర సుప్రభాతం అంటే నాకు పిచ్చి. ఎందుకంటే ఆయన పెట్టి చిన్నప్పుడు పాలసీ పడుకొని తిరిగే రోజుల్లో మీకు ఎలా గుర్తుందంటే ఉంటాయి, మీకు కూడా గుర్తుంటాయి ఏవో మీ చిన్నతనంలో. పనికిరాని గుర్తుండే వాళ్ళు పనికి వచ్చే గుర్తుంటే మంచిది. డైలీ సుప్రభాతం ఇంట్లో నిర్మోహమాటంగా, ఇంట్లో వాళ్ళు పడుకున్నా వాళ్ళు తిట్టుకున్నా ఆ పాపం వాళ్ళకి. 6ంటికి సూర్యోదయం కల్లా ముందు రింగ్టోన్ పెట్టేసుకోండి, సగం లాగొద్దు. నీట్గా కౌసల్య సుప్రజ రామ అది కొడితే మీకు టీటీడీ సుప్రభాతం వస్తుంది. 13 నిమిషాలు ఏదన్నా అది ప్లే చేసేసి బ్రషింగ్ చేసుకొని మీ పనులు చేసుకొని స్నానం చేసుకొని వచ్చారు, అది అయిపోతుంది. ఈ లోపల స్విగ్గీ యాడో ఏవో యాడ్లు 4-5 వస్తాయి, స్కిప్ కొట్టుకోండి ఓపిక్గా దాన్ని లేకుండా. అది అయిపోయాక కమలాకుచ చూచుక కుంకుమతో అదంతా వస్తాయి దగ్గర. నన్ను అడిగితే నేను చూపిస్తాను, లింక్ లేదంటే నేను ఫార్వర్డ్ కూడా చేస్తాను. నేను ఉన్నది అందుకే. నిర్మమాటంగా డైలీ సుప్రభాతం కంపల్సరీ ప్లే చేయండి. ఇంట్లో ఉన్న దేవతామూర్తులు నిద్ర లేపిన ఫీలింగ్ అన్నా ఉంటుంది. మనం ఏదో జంతువులు లేచినట్టు లేచాం, వాళ్ళు కూడా అలా లేపే కాడికి ఎందుకు చెప్పుకోవడానికి సిగ్గు చేయటం మనకే. నేను హిందువుని, బొట్లు పెట్టేశాను, బొట్లు మనం పెట్టినట్లు ఇంకోడికి పెడుతున్నాం, నామం దొంగ భక్తుడు కాబట్టి. ఇంట్లో సుప్రభాతం లేని ఇల్లు ఉంటుందా? ఒకప్పుడు అంట, మీరు నమ్మరు, అసలు నిజంగా ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుంది మీకు తెలియదు. అది నా చిన్నతనంలో కొన్ని ఇల్లు నేను చూశాను. ప్రతి ఇంట్లో సుప్రభాతం టైంకి మోగేది. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు బయట ముగ్గులు వేసుకుంటూ మాట్లాడేవాడు. దిక్కుమాల సీరియల్ కాదు, వంట ఏంటి అదేంటి ఇదేంటి మంచి మంచి విషయాలు. ఏ వీడు రాత్రి వేస్తున్నాడు గాడికి, పొద్దున వీలు అవుతుంది, రాత్రి జిమ్ముకొని రాత్రి నీళ్ళు చల్లుతున్నారు, రాత్రి ముగ్గు వేస్తున్నారు. రేపు పొద్దున మళ్ళీ ఏమైంది, సృష్టి ఇల్లులానే ఉంటుంది. మైలో ఉన్న ఇల్లు ఇది ఒకటే. అలా చేయండి. ఆడపిల్లలు ధర్మం మీ చేతిలోనే ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు చెప్పినట్టే మగవాడు నడవాలి కాబట్టి మగవాడి ఇంటికి యజమాని. నిజంగా వాడని చదివి ఆడవాళ్ళకి చెప్పాలి, ఈ ఆడవాళ్ళ అనుసరించాలి. ఇప్పుడున్న ఈ టెక్లో టెక్ చాలా ఎక్కువైపోయింది, అందులో అసలు పక్కకు పోతుంది. సో మగవాడు ధర్మంగా లేకపోతే మీరు చెప్పి చేయించాలా, మగవాడు ధర్మంగా ఉండి తీరాలి. రేపొద్దున ఆడది అడ్డదిడ్డంగా వచ్చిందంటే మీకు చెప్పాలి. అలాంటి సంబంధాలు చేసుకోవద్దు, బెస్ట్ చేసుకోకపోతే మంచిది. చాలా టెక్గా ఉన్న ఆడదాన్ని చేసుకోకపోతే మంచిది. ఏమవుతుందో రేపొద్దున బస్ స్టాండ్ అయిపోతుంది జీవితం. ఆ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్లో కూర్చోండి, సరేనా? ఇలా సాలగ్రామాల యొక్క గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు కనీసం చిన్నప్పటి తెలిస్తే రేపు పొద్దున మీరు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక ఇక్కడ సాలగ్రామం కనబడితే అలా ఇది గుర్తు చేసుకుని అలా కూర్చొని, స్వామి నేను ఇంట్లో పెట్టుకోలేకపోతున్నా, మా ఇంటికి వచ్చే విధంగా నన్ను ఏదో విధంగా రిక్వెస్ట్ పెట్టుకోండి, మా ఇంటికి రండి 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 అని రిక్వెస్ట్ అంటే బోర్డు చెప్పలేము. మీ అనుగ్రహం, మీ అదృష్టం, దేవుడు అనుగ్రహం, మీ అదృష్టం, మీ ఇంటికి వచ్చినా వస్తాడు స్వామి. వచ్చాడా లైఫ్ జాగ్రత్త పట్టించుకోండి మరొకటి అని చెప్తూ ఈరోజు సాలగ్రామాల యొక్క పూజా విధానం గురించి చెప్పుడు శుభఫలితం. సర్వం శ్రీ మామేశ్వర పాదాలు లోకాల సంస్కారం చుట్టిన భవంతు. శాంతి శాంతి శాంతి.